అంతా తీసేస్తున్నా తూర్పడుతుంది అంటే మనం తూర్పే పడుకుంటుంది అవునా తూర్పే పడకుండా అమ్ముతుంది అమ్మలే తూర్పు పడకుండా అమ్మేది రాళ్ళు గీళ్ళు అమ్మేస్తాం రైతు బంధు వేసేది రాళ్ళు పల్లె రైతు బంధు ఎన్ని రోజులు వేసి ఏం పూర భయం భక్తి లేకుండా అయిపోయింది. పూర ఎవరికి భయం లేదు, నీ భయం లేదు, రైతు బంధు పడదా అసలే లేదు. ప్రాబ్లం అవుతుంది కాదే ఇప్పుడు వాళ్ళ వర్షం వచ్చి తడిచిపోయాను మనము రాళ్ళున్నా రప్పలున్నా తాళ్ళున్నా ధనమని కొలిచి కొనుక్కున్నాం ఒలికెత్తిన విత్తనం ఒలికెత్తితే కూడా కొన్నాం కలర్ మారినే కొన్నాం రైతు బంధు టకా 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 సీజన్ అయిందంటే పడిపోయేది అంతే ఎకరా 2 ఎకరా 5 10 20 ఇట్లా వెళ్ళిపోతే అంటారు తులం బంగారం ఇస్తామంటారు 14,000 రైతు బంధు కూడా ఇస్తామంటారు 15,000 ఇస్తామంటారు ఎకరాకు రుణమాఫీ కూడా అయింది అంటున్నారు ఏడైనా అయిన వాళ్ళకైనా కానోళ్ళ కానని లేవు వీడికి వస్తే కట్టినాడు వారం రోజులు తీసుకోవాలి కొంచెం కొంచెం మాట్లాడండి కొనుగోలు కేంద్రాలు అనేటివి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ 10 రోజులైనా కానీ ఎవడు కొనేటోళ్ళు లేడు సంచులు అందుబాటులో లేవు కొట్లాడితే సంచులు వస్తాయి అది రంధ్రమైన సంచులు వచ్చినాయి వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి ఎండబెట్టాలి మళ్ళీ జర ఎండగానే మళ్ళీ తూర్పు పట్టగానే మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ తడిసిపోతాయి ఇట్లా ఈడ ఆ రైతులు మా కిష్టాయ రైతు మా చెన్నయ్య మా నరేందర్ మా లక్ష్మణ మా అక్క వీళ్ళందరూ కూడా 10 రోజులు అయింది వారం రోజులు అయింది మేము పడిగాపులు కాస్తున్నాము వర్షం పడ్డది మొత్తం కొట్టుకుపోయినామని చెప్తున్నారు ఎవరు బాధ్యులు అవుతారు దీనికి దీని మీద ఎవరైనా పర్యవేక్షిస్తారా జిల్లా కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు రెస్పాన్స్ లేదు ఇగో పైసలు మాఫీ కాలేదని ఒకరు అంటున్నారు ఇంకో ఆయన వచ్చి తులం బంగారు ఏమైస్తారని అడుగుతుంది వాళ్ళు ఇస్తారంటే తులం బంగారు ఏమైనా రైతు బీమా ఏమైనా అడుగుతుంది చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తలే అని రైతు బంధు వస్తలే అని రుణమాఫీ అయింది అంటున్నారు ఈయన 10 మంది ఉన్నారు ఈయన 10 మంది ఉన్నారు ఏం పేరు అంజిలా ఎంత ఉంది నీకు 44 అన్నారు అన్న మళ్ళీ కేసీఆర్ లెక్కల్లో 250 మాఫీ అయినాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు 28 గంట 30 గంట రుణమాఫీ కాలేదు 50,000 40,000 కూడా రుణమాఫీ కాలేదు మొత్తం అయిందని చెప్తారు నేను 8,000 తీసుకున్నానా 8,000కు 7,000 మిత్తి కట్టిన ఈయనే ఉంటారు 8,000 తీసుకున్నామే 8,000 కూడా మాఫీ కాలేదు మరి ఎవరికి మాఫీ అయింది మొత్తం 100% అర్థం కావట్లేదు రైతు బంధు పడుతుందని చెప్తారు ఎవరికి పడుతున్నాయి అర్థమవుతలేదు ఎకరన్నర 2 ఎకరాల కూడా ఇంకా రాలేదని చెప్తారు బోనస్ లేదు బోనస్ ఇస్తామని బోగస్ అయింది బోగస్ అయింది ఏం పేరమ్మా మంగమ్మ ఎర్రగుల మంగమ్మ ఎంత ఉంటే నీకు అయిందా కాలేదు ఈడ ఉన్నటువంటి 50 మంది రైతులలో 40 మంది చెప్తారు మాకు కాలేదని చెప్పని మరి ఎవరికి మాఫ్ అయింది రైతు బంధు అర్థం కావట్లేదు బోనస్ ఎవరికి ఇచ్చినో అర్థం కావట్లేదు ఇంత ఘోరమా కనీసం పండిన పంటను కొనుక్కొని పోమంటే 1,00,000తో కొరిలు పెడుతున్నారు దుమ్ము ఉంది అంటారు ఓసారి మొత్తం తూర్పు పట్టమంటారు తూర్పు పట్టినాక కూడా తూర్పు పట్టిన తర్వాత ఇంకొక కొరి సంచులు లేవని సంచులు వచ్చే లోపల వర్షం పడే కొట్టుకుపోయిన దీనికి ఎవరు బాధ్యత నేను చెప్తా ఉన్నా దయచేసి వడగండ్ల బాధితులకు ఎకరకు కనీసం 30,000 చొప్పున వాళ్ళకి గట్టియాలి
ఇవాళ మార్కెట్కి వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి. ఒకవేళ తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా. ఇది ఎక్కడి అన్యాయం, ఇది ఎక్కడి న్యాయం? ఇంత పూర్తి అన్యాయం ఇది. ఏదో 14 లక్షలు వలసపోయిన జిల్లా ఇది. కొట్లాడి కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేరకుండా మళ్ళీ బాజాప్తా చెప్తున్నారు. ఎంత బాజాప్తా అంటే మనకే డౌట్ వస్తుంది. ఒరే మొత్తం రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునేమో అన్నట్టు బోనస్ మొత్తం పడ్డది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడ్డదా ఏమని చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంత అన్యాయం అనేది ఎక్కడ లేదు. ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో ఊర్లలో, రైతు బంధు ఎంతమందికి పడ్డది, ఇస్తాన్న స్కూటీలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయినాయి. నాకైతే 4 పట్టు చీరలు ఇచ్చాను. నవ్వులాటలాగా అయిపోయింది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి 90% పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కరివేన రిజర్వాయర్ అయింది, ఉదండపూర్ రిజర్వాయర్ అయింది, ఒట్టెం అయింది, ఏదులు అయింది. టోటల్ గా అన్ని రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి కాలువలు టెండర్ పెట్టిన కాలువలు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయకుండా అదే కాలువలు లోగిన అయిపోయేది. ఈ పాటికి వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు విలువాలే. కాలువల టెండర్లు 90% పూర్తి అయిన ప్రాజెక్టుకు 10% పూర్తి చేయాలి. మీరు ఎవరి పేరైనా పెట్టుకోండి. మరి ఈ 3 నెలలనే టెండర్ పిలిచి కంప్లీట్ చేసుకోవాలి. మన ప్రొసీజర్ మొత్తం కూడా రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా నెరవేర్చాలి. బోగస్ మాటలన్నీ బంద్ చేసి ఇస్తున్నవన్నీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకో.